ఇన్‌స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయ్యిండంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. రా మా అమ్మ చచ్చిపోలేదు. చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళొచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు, ముక్కులు కొట్టి మందకృష్ణ మాదిగతో కూడా ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశారదలో జాబ్ చేస్తది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్‌స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయ్యిండంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళు లోపలనే ఉండే. వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లోంది పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంటే వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసిల్లు సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనూపిరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత. రా మా అమ్మ చచ్చిపోలేదు. చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళొచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు, ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్. ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి. కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసిండు సార్ శివ అనేటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళని సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు విడిచిపిచ్చిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాదు మాదక్కడ. అమ్మ కళాశారదలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదలో జాబ్ చేస్తది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తది. సాకలైలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తది. మందకృష్ణ మాదిగతో కూడా ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె దళం పెద్దది సార్. ఆమె సాగు చిన్నది సార్. అమ్మకేమని తీసుకొద్దాం అమ్మా, అమ్మకేమని తీసుకొద్దాం అమ్మా, మా అమ్మకేం చెప్తా అమ్మా, అంజలి ఊరి పోయిందని చెప్పుదామా అమ్మా, అంజలి చాలా ఊరి. ఇన్‌స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయ్యిండంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. రా మా అమ్మ చచ్చిపోలేదు. చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళొచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు, ముక్కులు కొట్టి మందకృష్ణ మాదిగతో కూడా ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశారదలో జాబ్ చేస్తది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్‌స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయ్యిండంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళు లోపలనే ఉండే. వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లోంది పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంటే వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసిల్లు సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనూపిరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత. రా మా అమ్మ చచ్చిపోలేదు. చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళొచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు, ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్. ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి. కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసిండు సార్ శివ అనేటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళని
సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి మళ్ళీ ఎందుకు విడిచిపిచ్చిల్లో, ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రా మాదక్కడ. అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. మందకృష్ణ మాదిగతో కూడా, ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో కూడా ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె దళం పెద్దది సార్. ఆమె సాగు చిన్నది సార్. అమ్మకేమని తీసుకొద్దాం, అమ్మకేమని తీసుకొద్దాం. అమ్మా మా అమ్మకేం చెప్తా, అమ్మ అంజలి ఊరి పోయిందని చెప్తామా. అమ్మ అంజలి చాలా ఊరి